టీడీపీ, జనసేన కూటమి ఈరోజు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఇది టీడీపీ, జనసేన కూటమికి బాగా కలిసి రాబోతుందని ఈరోజు 24వ తేదీ కాబట్టి అలాగే 24వ సంవత్సరం టీడీపీ, జనసేన కూటమి రిలీజ్ చేసినటువంటి ముహూర్తం కూడా అంతా కలిపితే 24 రాబోతుంది. ఇది ఘన చరిత్ర కాబోతుంది. టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించబోతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ నర్రా రామకృష్ణ గారు. అసలు ఎందుకు టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించబోతుంది, న్యూమరాలజీ అసలు ఏం చెబుతుంది అనే అంశాలకు సంబంధించి ఈరోజు మనతో పాటు మాట్లాడేందుకు నర్రా రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. ఈరోజు టీడీపీ, జనసేన కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. టీడీపీకి సంబంధించి 94 మందిని, అలాగే జనసేన పార్టీ నుంచి 24 స్థానాలని ఈరోజు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు రానున్న ఎన్నికల్లో ఈ అవకాశాలు ఈ కూటమికి ఏ రకంగా ఉన్నాయి, న్యూమరాలజీ ఏం చెబుతోంది, ఈ రోజు డేట్ ఎలా ఉంది, ఈ రోజు ప్రకటించినటువంటి ముహూర్తం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? మీకు ముందు ఒక సామెత చెప్తాను నేను. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడనే సామెత ఉన్నారు మీరు ఎప్పుడన్నా? అవును. ఇది ఇది నేను ఈ స్టార్టింగ్ అన్నమాట, బేస్. ఇది ఏదైతే మనకి 24/2/2024 తేదీన ఇది అనుకోకుండా జరిగిందా లేకపోతే అంటే యాదృచ్ఛికంగా జరిగిందా అనుకుంటున్నాను నేను. వీళ్ళంతా డేట్ చూసి పెట్టిందేం కాదు. ప్లస్ మనకి ఇవాళ మాఘ పౌర్ణమి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ పేరు కూడా ఉదహరించారు. ఆయన ఏది ఆ తిథిని కూడా ఉదహరించారు ఆయన. అవును. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే 2024 ఫస్ట్ నుంచి చెప్తున్నాను. మన స్టూడియోకి వచ్చినప్పుడు కూడా అదే చెప్పాను. 2024 అనేది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి బాగుంటుంది అని చెప్పేసి. ఇవాళ కొత్తగా చెప్పేది ఏం కాదు. ఈ రెండు కాంబినేషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సెప్టెంబర్ 2వ తారీఖు ఏమో పవన్ కళ్యాణ్ గారు జన్మించారు. ఏప్రిల్ 20 చంద్రబాబు నాయుడు గారు జన్మించారు. సెప్టెంబర్ 2 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారిది. ఈ రెండు కాంబినేషన్ అనేది వీళ్ళకి అసలు అలా పట్టుకొని వస్తా ఉన్నారు ఇద్దరు. దాంతోనే జర్నీ చేస్తున్నారు. తెలిసి చేస్తున్నారా, తెలియ చేస్తున్నారా అనేది మనకు ముందు కాలం నిర్ణయిస్తుంది. నేను అందుకే చెప్పింది ఈ మాట కూడా ఎందుకు ఉదరించారంటే, కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడు అనే దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. వీళ్ళు ఈ రోజు మనకి 11:40 అనౌన్స్ చేశారు. 11:40 అంటే మనం దీన్ని కూడా మనం డివైడ్ చేయాలి. మనం బర్త్ నెంబర్, డెత్ నెంబర్ ఎడైతే డివైడ్ చేస్తామో గంటల్లో వచ్చేసరికి 2 వస్తుంది, నిమిషాల్లో వచ్చేసరికి 4 వస్తుంది. 2/4 అది కూడా. ప్లస్ మనకు పవన్ కళ్యాణ్ గారు కూడా 24 సీట్లే తీసుకున్నారు. చూసారు, 24 సీట్లు తీశారు. మనకి చంద్రబాబు నాయుడు గారు 94 సీట్స్ తీసుకున్నారు. 94 అంటే 9 + 4 వచ్చేసరికి 13 అంటే మనకు 4 కింద వస్తుంది. అంటే వీళ్ళకి చంద్రుడు రాహు అనేది వీళ్ళిద్దరికి వాస్తవంగా చంద్రుడు రాహుకి పడదు. ఓకే. కానీ ఇక్కడ అయితే వీళ్ళకి వచ్చేసరికి ఈ 2024లో వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఇదే మెయిన్, ఇదే నాంది అని చెప్తాను నేను. ఈ రోజు వీళ్ళు తీసుకున్న ఈ స్ట్రాటజీ కానీ, ఈ నెంబర్స్ తీసుకోవటం కానీ, అంటే ఇద్దరు 24, 94 తీసుకున్నారు కదా. వీటిలో వచ్చేసరికి ఇది అనుకోకుండా జరిగిందా లేకపోతే ఎలా జరిగింది అనేది తీసి పక్కన పెడితే, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇంతకుముందు నమ్మకాలు ఉండేవి కాదు. ఈ మధ్య కాలంలో అంతకుముందు కూడా ఆయన మామూలుగా యాగాలు చేయడం అయినా జరిగినాయి. చండీ యాగం చేశారు అంతకుముందు ఒక నెల క్రితం. ఇప్పుడు వచ్చేసరికి ఒక 3 రోజుల క్రితం మనకి రాజశ్యామల యాగం చేశారు. మనకి ఉండవల్లి వాళ్ళ ఇంట్లో నివాసంలో 3 రోజులు చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి ఆటోమేటిక్ గా ఆయన ఇవన్నీ పాటిస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి ఎప్పుడైతే ఆయన మనసులో ఈ భావం ఎప్పుడైతే ఏర్పడిపోయిందో వీటికి కూడా మనం ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పేసి ఆయనకు అన్ని కలిసి వస్తున్నాయని నేను చెప్తున్నాను. అంటే ఒక్కోసారి మనం ఏంటంటే విధికి ఎదురు వెళ్ళకూడదు. లాస్ట్ టైం 2019లో జరిగింది అదే. ఓకే. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసు బాగలేదని, వాస్తు బాగలేదని మేము కూడా ముందే చెప్పున్నాము. అవన్నీ కూడా వాళ్ళు పెడచేవని పెట్టారు. వాటి ఫలితాలు అనేది మనం చూసాం, అనుభవించాం. రామకృష్ణ గారు, మీరు ఈ రోజు చెప్తున్న దాని ప్రకారంగా ఈ రోజు డేట్ వచ్చేసి 24. జనసేనకు కేటాయించిన సీట్లు కూడా 24. సంవత్సరం 2024.
అలాగే ముహూర్తం కూడా అంతా కలిపితే 24 వస్తుంది అని చెప్తున్నారు. ఇది టీడీపీ జనసేన కూటమికి అద్భుతంగా మారబోతుంది. టీడీపీ జనసేన కూటమి అధికారాన్ని ఫామ్ చేయబోతుంది చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రకటించినటువంటి 118 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి ఎన్ని స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అంటే మనకి 94 సీట్లు వచ్చేసరికి స్పష్టంగా మనకు చంద్రబాబు నాయుడు గారు లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. స్వయాన ఆయన నోటి నుంచే చెప్పడం జరిగింది 94 సీట్లు క్యాండిడేట్లు చెప్పడం అనేది. ఈ 94 సీట్ల గురించి మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో మాట్లాడుకున్నాం. ఎట్లా మనం దీనికి ఒక వీడియో చేసాం, మనం ఎక్కడెక్కడ ఏ కాన్స్టిట్యూషన్ లో ఎవరెవరు గెలుస్తారని చెప్పేసి. మనం ఈ 94 సీట్లు వచ్చారని మొత్తం క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చేసరికి మనం ఇచ్చాపురం నుంచి తీసుకుంటే మనకంటే ఇచ్చాపురం, టెక్కలి, ఆమదాల వలస ఇవన్నీ కూడా టీడీపీ జనసేన ఎలయన్స్ మీద ఇచ్చాం. మీకు వీడియో అవుతుందా, కనిపిస్తుందా? కనిపిస్తుంది, చెప్పండి. అనిపిస్తుంది. ప్లస్ రాజాం వచ్చేసరికి మనం టగ్ ఆఫ్ వార్లోకి ఇచ్చాం. కురుపాము, పార్వతీపురం, సాలూరు వచ్చేసరికి వైసీపీకి ఇచ్చాం. బొబ్బులు వచ్చేసరికి టీడీపీ జనసేనకి ఇచ్చాం. ఇట్లా ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్కటి కూడా క్యాల్కులేట్ చేసుకుంటా పోతుంటే మనకు మొత్తం వచ్చేసరికి టీడీపీ జనసేనకి కలిపి అంటే వాస్తవం వచ్చేసరికి టీడీపీకి ఇచ్చిన సీట్లు అవి. జనసేన అనేది జస్ట్ వీళ్ళు సపోర్టింగ్ అంతే, ఓట్ ట్రాన్స్ఫర్ వరకే. వీళ్ళకి జనసేన సీట్లు లేవు ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈరోజు ప్రకటించినటువంటి 94 స్థానాల్లో టీడీపీ ఎన్ని చోట్ల గెలవబోతుంది, అలాగే జనసేన ఇచ్చినటువంటి 24 స్థానాల ప్రకారం న్యూమరాలజీ ప్రకారంగా ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు టీడీపీకి వచ్చేసరికి 53 సీట్లు గెలుస్తుంది 94లో పక్కాగా. వైసీపీ వచ్చేసరికి 17 సీట్లు గెలుస్తుంది. తగ్గ ఫార్ వచ్చేసరికి 24 సీట్లు ఉన్నాయి. అంటే ఈ 94లో కూడా టీడీపీ ఎన్ని గెలుస్తుంది? 53 గెలుస్తుంది. 53 పక్కాగా గెలవబోతుంది. అవును. ఓకే, ఈ రోజు ప్రకటించినటువంటి 94 మంది అభ్యర్థుల్లో 53 మంది టీడీపీ అభ్యర్థులు పక్కాగా గెలవబోతున్నారు. 17 మంది వైసీపీ అభ్యర్థులు వీళ్ళ మీద గెలిచే అవకాశం ఉందంటారు. ఉంది. అవును. ఓకే, 24 వచ్చినాయండి. ఓకే, అంటే 24 స్థానాల్లో టకాఫర్ ఉండే అవకాశం ఉందంటారు. టకాఫర్ ఉంది. అవి కూడా మనకి ఎలక్షన్ డేట్ అంటే మనకి పోలింగ్ డేట్ కనుక వస్తే ఆ 24లో కూడా ఎన్నో చెప్పగలుగుతాం మళ్ళీ మనం. ఓకే, ఓవరాల్ గా అసలు ఈ రోజు తొలి జాబితా విడుదల చేసిన నేపథ్యంలో ఈ రోజు ప్రకారంగా న్యూమరాలజీ అసలు ఏం చెప్తుంది? టీడీపీ జనసేన కూటమికి 175 స్థానాలకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అంటే మొత్తం మనకి లిస్ట్ అంతా కూడా రావాలి కదా. మొత్తం మనం నేపాల్ ప్రకారంగా మనం పెట్టుకుని వచ్చేసరికి 83 సీట్లు ఏమో పక్కాగా తెలుగుదేశానికి ఇచ్చాం, తెలుగుదేశం ప్లస్ జనసేన అలయన్స్ కి. 42 సీట్లు వచ్చేసరికి ఏమో మనం వైసీపీకి ఇచ్చాం. 50 సీట్లు వచ్చేసరికి తగ్గ ఫార్లోకి ఇచ్చాం. ఓవరాల్ గా ఇచ్చాం. ఇప్పుడు ఈ 94 సీట్లలో మనకు వచ్చేసరికి 53 సీట్లు మనకి టీడీపీకి కైవసం చేసుకుంటుంది 100%, అందులో డౌటే లేదు. అంటే ఈ రోజు రిలీజ్ చేసినటువంటి 94 మంది అభ్యర్థుల్లో ఖచ్చితంగా 53 మంది అభ్యర్థులు గెలవబోతున్నారు. అంతే. అది మనకి జనసేన మొత్తం 24 క్యాండిడేట్స్ రాలేదు, మనకి లిస్ట్ ఇవ్వలేదు. ఆయన 5 మెంబర్లు ఇచ్చారు. వాళ్ళు మొత్తం 24 లిస్ట్ ఇస్తే వాటిల్లో ఎన్ని మనకు వస్తాయి అని చెప్పేసి ఏ స్థానాలు తీసుకున్నారో మనకి అది నాకు లిస్ట్ అయితే రాలేదు. మరి మీకు ఏమైనా వస్తే నాకు పంపించండి అది. 24 మందిలో 5 మాత్రమే ఈ రోజు ప్రకటించారు. అవును. ప్రకటించాల్సి ఉంది. అది ప్రకటించిన తర్వాత ఆ 24లో మనకి జనసేన ఎన్ని గెలుస్తుంది, లేకపోతే వైసీపీలో అందులో ఎన్ని వస్తుంది, వాటిలో టగ్ ఆఫర్ ఎన్ని ఉన్నాయి అది ఆ లిస్ట్ వస్తే మనం చెప్పగలుగుతాం. ఓవరాల్ గా ఈ రోజు ముహూర్తం ప్రకారంగా, ఈ రోజు తేదీ ప్రకారంగా, ఈ సంవత్సరం, అలాగే ఈ రోజు ప్రకటించినటువంటి సీట్ల ప్రకారంగా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమంటారా? 100%. అది మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాగా. అంటే నేను ఫస్ట్ మీ స్టార్టింగ్ ఒక పదం వాడాను మీకు, కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడు అనేది.
అది ఇక అన్ని అలా కలిసి వస్తాయండి అంతే. కొన్ని విధి మనం ఇది మనకు మామూలుగా ఏంటంటే మాయ, ఎవరు గొప్పతనం కాదు ఇక్కడ, ఎవరు గొప్పతనం కాదు అది, అది మాయ. అలా ఆ మాయ కప్పబట్టే 2019లో టీడీపీ జనసేన కలవలేకపోయాయి. ఆ మాయ నుంచి వీళ్ళు బయటపడ్డారు, కనువిప్పు కలిగింది కాబట్టి వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఓకే రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ.